భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకలాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఇందీవరదళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సౌకి నమస్కారం. సభాయై నమః. నిన్నటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననం గురించి చెప్పుకున్నాం. వినిపిస్తోందమ్మా? తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగధార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం. అద్భుతమైనటువంటి దివ్యస్వరూపంతో శంకుచక్ర గదా పద్మాలతో స్వామివారు దర్శనమిచ్చారండి. మొట్టమొదట వసుదేవుడు, ఆ తరువాత దేవకీదేవి చూసింది. ఈతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం. మహానుభావుడు అలా కనిపించాడండి. ఆనందజిగితుడయ్యాడు వసుదేవుడు. నోట మాట రాలేదు. అయ్యా ఆవిరాసీద్యదా ప్రాప్త్యాం, భగవంతుడు ఆవిర్భవించాడండి అన్నాడండి. సుఖదేవుడు చూశారే ఎంత మంచి వాడారో. పుట్టాడండి అనలేదు. భగవంతుడి మాట వాడినప్పుడు పుట్టాడు చనిపోయాడు ఈ మాటలు వాడకూడదు. ఆవిరాసీత్, ఆవిర్భవించాడయ్యా. తర్వాత ఏం చెయ్యాలి? అంతర్ధాన, స్వామివారు అంతర్ధానం అయ్యారు, పరంధామాన్ని చేరారు. ఇవి మాటలు వాడాలి. అయ్యా ఎక్కడున్నాడయ్యా ఈ స్వామి? దేవకీదేవి గర్భంలో ఉన్నారయ్యా. సకల బ్రహ్మాండాలని తనలో పెట్టుకున్న స్వామివారు ఈరోజు దేవకీదేవి గర్భంలో ఉన్నారటండి. గర్భీకృత చతుర్దశ భువనం అన్నారు. ఎక్కడున్నాడయ్యా శ్రీకృష్ణుడు అని. అనేక బ్రహ్మాండాలుంటే ఆ బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండం ఉందిట. ఆ బ్రహ్మాండంలో కూడా సౌరమండలం ఉందిట. ఆ సౌరమండలంలో కూడా భూగ్రహం ఉన్నదిట. ఆ భూగ్రహంలో కూడా జంబూద్వీపం ఉన్నదిట. ఆ జంబూద్వీపంలో కూడా భరతఖండం ఉన్నదిట. ఆ భరతఖండంలో కూడా భరత వర్షం ఉన్నదిట. ఆ భరత వర్షంలో ఎక్కడండి? మధురానగరం అని ఒక నగరం ఉంటుంది. ఆ మధురానగరంలో ఒక జైలు శాల. ఈ జైల్లో ఒక మూల ఒక గది ఉంది. ఆ గదిలో ఒక మూల ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ గర్భంలో స్వామివారు ఉన్నారు అని. ఎక్కడవాడు? బ్రహ్మాండాలన్నీ తనలో పెట్టుకున్నవాడు ఈరోజు ఒక చెరసాలలో ఒక మూల ఒక స్త్రీ యొక్క గర్భంలో ఉండడం ఏమిటయ్యా? ఏమి ఆశ్చర్యం ఇది! మహాత్ములు దర్శించారు. ఏమండి, వసుదేవుడు ప్రార్థన చేశాడు స్వామిని చూసి. విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్. మహానుభావ, పరమాత్మ, ప్రకృతికి అతీతుడు అయినటువంటి పరమపురుషుడివే. ఈరోజు నిన్ను ఈ విధంగా దర్శనం చేసిన తర్వాత నాకు బోధపడిందయ్యా స్వామి. పుట్టడం అంటే బాలకులు ఎలా పుడతారయ్యా? శంకుచక్ర కథా పద్మాలతో చతుర్భుజాలతో పీత కౌశేయవాసుడివై కౌస్తుభమణితో కనిపించావే. నువ్వు సాధారణమైన స్వామివి కాదు స్వామి. నువ్వు అవాన్మనసగోచరుడు అయినటువంటి వాడి
సకల బుద్ధికి కూడా సాక్షి స్వరూపుడు స్వామి, నీకు నమస్కరిస్తున్నాను స్వామి, నన్ను అనుగ్రహించావు స్వామి వేడుకుంటున్నాడు. తర్వాత దేవకీదేవి చూసిందండి, ఈ కంసుడి వల్ల ఎలా వచ్చి పడిపోతుందో ఈ పిల్లవాడికి ఉపద్రవం అని ఆవిడ కంగారు పడింది. అయినా ఆ స్వరూపాన్ని చూడగానే ఆ చిత్తచాంచల్యం పోయి, ఆ మాయ పోయి నమస్కారం చేసిందిట. నమస్కారం చేసి, అయ్యా స్వామి, నీ రూపం ఇలాంటిది అలాంటిది అని వర్ణించడానికి వీల్లేదయ్యా, అవ్యక్తమైనటువంటి పురుషుడివి నువ్వు, నీకు నేను నమస్కరిస్తున్నాను. నీ సర్వశక్తి సమన్వితమైనటువంటి నీ స్వరూపం సకల శుభాలకి కూడా నెలవైనటువంటిది అని ఆవిడ ప్రార్థించింది. నువ్వు భక్తుల భయాల్ని తొలగించి అభయం ఇచ్చేవాడివయ్యా, నేను ఎక్కడ, నాకు పుత్రవాత్సల్యం ఒకవైపు, భగవత్తత్వం ఒకవైపు, ఈ రెండూ కూడా ఈ మధ్యలో కొట్టుబిట్టాడుతున్నాను స్వామి, నాకు ఈ భయాన్ని తొలగించు స్వామి అంటే స్వామివారు మాట్లాడారటండి. చూడండి, అప్పుడే పుట్టినటువంటి స్వామి చతుర్భుజ శంఖ గదా చక్రాలతో వాళ్ళిద్దరికీ సాక్షాత్కరించి చెప్తున్నారు ఈ మాట. ఏమమ్మా, మీరిద్దరూ కూడా పూర్వయుగమున స్వయంభువ మన్వంతరంలో పృశ్ని అలాగే సుతప అనేటటువంటి వాళ్ళు మీరిద్దరూ కూడా, ఈ సుతపుడు ఈ పృశ్ని ఇద్దరూ కూడా బ్రహ్మగారికి నమస్కారం చేయగానే ఏం చెయ్యాలని ఆజ్ఞ ఇవ్వండి అంటే మీరు సృష్టిని కొనసాగించండి అన్నారు. ఆ సృష్టిని కొనసాగించడానికి మీరిద్దరూ కూడా తపస్సు చేశారు నా కోసం. తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమయ్యాను. ఏం కావాలని అడిగితే మీరిద్దరూ కూడా అడిగారు, ఏమిటి అంటే మీరే నాకు పుత్రుడిగా కావాలి. తప్పకుండా వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగంలో మీరు 3 జన్మలు ఎత్తుతారు. ఇది మీకు మొదటి జన్మ. రెండవ జన్మ వచ్చేటప్పటికి మీరు కశ్యపుడు అతిథి కింద పుడతారు, అప్పుడు మీకు ఉపేంద్రుడి కింద వస్తా. తరువాత జన్మలో నువ్వు వసుదేవుడుగాను ఈవిడ దేవకీదేవిగా వస్తారు. అప్పుడు మీకు చక్కగా నేను శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తానని స్వామి అనుగ్రహించారండి. చూడండి, సరే ఇప్పుడు ఏం చెయ్యాలన్నారు. వెంటనే స్వామివారు మామూలు శిశువు రూపంలోకి వచ్చారు. అంటే 2 చేతులు 2 కాళ్ళు, స్వరూపం మామూలు పిల్లవాడు ఎలా ఉంటారో అలా మారిపోయారన్నారు. చెప్పారు వసుదేవుడికి ఏం చేయాలో అన్ని విషయాలు కూడా. ఇప్పుడు వసుదేవుడు ఆ పిల్లవాడిని తీసుకుని బుట్టలో పెట్టుకుని ఆ యొక్క యోగమాయా ప్రభావం చేత అక్కడ కాపు కాసే వాళ్ళందరికీ నిద్ర వచ్చింది. అందరూ నిద్రపోతున్నారు శుభ్రంగా. నందగోకులంలో వాళ్ళకి కూడా నిద్ర వచ్చింది. అప్పుడే యశోదాదేవి గొప్పదైనటువంటి ఒక స్త్రీ రూపాన్ని కన్నది అన్నారు. ఎవరయ్యా ఈ స్త్రీ అన్నారు. యోగమాయ అన్నారు. చూడండి, గొప్పదైనటువంటి యోగమాయని ఆవిడ కంటే ఇక్కడ స్వామివారు అవతరించారు. వసుదేవుడు ఈ పిల్లవాడిని బుట్టలో పెట్టుకుని వస్తున్నాడు. వర్షాకాలం, విపరీతమైనటువంటి ప్రవాహంతో ప్రవహిస్తున్నది యమునా నది. చూడండి, వస్తూ ఉండగా స్వామి వస్తున్నారని యమునా నది అంతటి ఆవిడ ఆ స్వామికి దారి ఇచ్చేసిందిటండి పాయ. ఎందుకు ఇచ్చిందండి అని ఓ ప్రశ్న. అంటే స్వామివారికి అష్టమహిషులు, 8 మంది భార్యలు. ఆ 8 మంది భార్యల్లో కాళింది అని ఒక ఆవిడ. ఈ కాళిందే యమునా నది. ఈవిడ సూర్యదేవుడి యొక్క కుమార్తె. తపస్సు చేసి శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా పొందినది. అందువల్ల వస్తున్నవాడు ఎవరు, కాబోయే భర్త వస్తున్నాడు. భర్త ఎవరు తీసుకొస్తున్నారు? భర్తని మామగారు తీసుకొస్తున్నారు. మామగారు వస్తూ ఉంటే ఆయనకి పెద్ద ఆయనకి గౌరవం ఇవ్వాలని వెంటనే యమునా నది దారిచ్చేసింది. చూసారా ఎంత గొప్ప విశేషమో ఇది. వెంటనే ఆయన నడుచుకుంటూ అవతల వైపు నందగోకులానికి వెళ్ళాడు. నందగోకులానికి వెళ్ళి ఎంత 15 కిలోమీటర్లు, మహా అయితే 20 అంత దూరం తీసుకుపోయాడు. తీసుకువెళ్ళి నందగోకులంలో ఉన్నటువంటి ఆ గోకులంలో యశోద అప్పుడే ఆడ శిశువుని కన్ని ఉంచినది. వెంటనే అందరూ నిద్రపోతున్నారు. వచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పారండి. ఏమిటి అంటే యశోదాదేవి కన్నది ఒక ఆడపిల్లనేనా అని. శ్రీధర స్వామి వారు అంటారు, కాదయ్యా, ఒక మగపిల్లవాడిని ఒక ఆడపిల్లని కన్నది యశోదాదేవి అన్నారు. మరి మగపిల్లవాడి గురించి చెప్పాలి కదా. అంటే ఆ మగపిల్లవాడు కనిపించట్లేదయ్యా ఎవరికి. ఎందుకు కనిపించట్లేదండి అన్నారు. ఆయన నిర్వికార నిర్గుణ స్వరూపుడు. ఆయన గోలోకవాసుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. గోలోకవాసుడి గురించి చెప్పుకుంటూ పరమాత్మ సంకల్పం చూడండి, గోలోకంలో ఇక్కడ కూర్చోబెట్టి చెప్పిస్తున్నాడు మన చేత. ఇది గొప్ప విశేషం. ఎలా వచ్చింది ఆ సంకల్పం? కృష్ణ పరమాత్మ ఈ యొక్క నాగభూషణం గారి హృదయంలోకి వచ్చి జోతకం చేసి మన చేత చెప్పించారు. కాబట్టి గోలోకవాస కృష్ణుడు కనిపించకుండా పక్కన ఉన్నాడు, యోగమాయ పక్కన. ఇప్పుడు ఏం చేశాడంటే
ఈ చతుర్భుజాలతో ఆవిర్భవించినటువంటి వైకుంఠ విష్ణు ఉన్నారే, ఆయన కృష్ణుడి కింద వచ్చాడుగా. ఆ వైకుంఠ విష్ణు స్వరూపమైన బాలుణ్ణి తీసుకొచ్చి ఆయన ఈ యోగమాయ స్వరూపంతో వచ్చినటువంటి గోలోక కృష్ణుడి యొక్క స్వరూపంలోకి కలిపారట. మీకు అర్థమైందా? అంటే అక్కడ ఉన్నది గోలోక కృష్ణుడితో కలిసినటువంటి వైకుంఠ విష్ణువు. ఇది పరిపూర్ణ స్వరూపం. అందుకే భగవాన్ భక్తిభరత, భగవాన్ సాక్షాత్ భగవాన్ స్వయం శ్రీకృష్ణ. ఆయన సాక్షాత్తు భగవంతుడు, పూర్ణ అవతారం అది. అందువల్ల గోలోక కృష్ణుడు ఎలా ఉంటాడు? 2 చేతులతోనే ఉంటాడు. వైకుంఠ విష్ణువు ఎలా ఉంటాడు? 4 చేతులతో ఉంటాడు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ ఇలా కలుసుకున్నారట. పూర్ణావతారంగా ఇక్కడ చూపించారు శ్రీధర స్వామి వారు. అయితే ఆనంద బృందావన చంపు అని కవి కర్ణపూర రాస్తాడు. చూడండి, ఇక్కడ ఆనంద బృందావన చంపులో ఒక మాట అంటాడు ఆయన. యశోదాదేవి ఒడిలో ఒక కలువ పువ్వుని చూశానయ్యా అంటాడు. ఏమిటి కలువ పువ్వు? ఎవరి కలువ పువ్వు? గోలోకవాసుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈయనలో ఐక్యమయ్యాడయ్యా. పెట్టక్కడ పాపం అప్పుడే కన్న తర్వాత తల్లి చూసుకుంటుంది కదండి. పిల్లాడ ఆడపిల్ల మగపిల్ల చూసుకుంటుంది కదా. కానీ అది కూడా చూసుకోలేనంతటువంటి పరిస్థితుల్లో ఉందంటే యశోదామాత. అలిసిపోయి ఉండడం వల్ల, ఆ యోగమాయా ప్రభావం వల్ల పిల్లవాడు పుట్టింది మగపిల్లవాడ ఆడపిల్ల చూసుకోలేదు. అందువల్ల ఈయన ఏం చేశాడంటే ఈ పిల్లాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ యొక్క ఆడపిల్లని తీసుకువెళ్ళి మళ్ళీ బుట్టలో పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ దారి చేసింది, ఆ జైల్లోకి వచ్చారు, అందరూ నిద్రపోతున్నారు. ఆ సంకెళ్ళల్ని తీసుకొచ్చాడు, మళ్ళీ చేతికి అలా తగిలించుకున్నారు. యథాతథంగా ఉందంటా పరిస్థితి. చూడండి, ఎప్పుడైతే ఇలా జరిగిందో దేవకీదేవి ప్రసవించింది అని అప్పుడు వాళ్ళందరికీ మెలకువ వచ్చింది. ఇదంతా జరిగిన తర్వాత ఆ పిల్ల ఏడుపు వినిపించింది. ఈ భటులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పారు కంసుడికి. చెప్పగానే కంసుడు వెంటనే బయలుదేరి పరుగున వచ్చాడండి. వెంటనే ఆ పిల్ల పొత్తుళ్లలో ఉంది, దేవకీదేవి యొక్క పొత్తుళ్లలో. వేగంగా లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. అయ్యా క్షమించయ్యా, ఆడపిల్ల పుట్టింది, మగపిల్ల పుట్టలేదు అన్నా, శమింపుమన్నా అని వేడుకుంది. వినలేదండి. వెంటనే లాక్కున్నాడు బలవంతంగా. వసుదేవుడు ఎంత చెప్పినా ఆ మాట పట్టించుకోలేదు. ఈ 2 కాళ్ళు పట్టుకున్నట్ట శిశువువి. అక్కడే పెద్ద బండ ఉంటే ఆ బండకేసి కొడదామని కొట్టబోతూ ఉండగా ఒక్కసారి వీడి చేతిలోంచి ఇలా వదలగానే ఆకాశంలోకి వెళ్ళిందిటండి ఆ పాప. వెళ్ళి ఆకాశంలోకి ఎవరివిడ? విష్ణు సోదరి అన్నారు. ఎలా ఉన్నది? అదృశ్యతానుజ విష్ణోహో సాయుధ అష్టమహాభుజా. 8 భుజాలతో కనిపించింది అమ్మవారి దర్శనం ఆకాశంలో. ఈవిడ శక్తి స్వరూపుడి. సాక్షాత్తుగా దివ్యమైన మాలలతో, లేపనాలతో, మణిమయమైనటువంటి ఆభరణాలతో అలంకృతమై ఉన్నటువంటి స్వరూపం. ధనుర్బాణాలు పట్టుకుందిట, శూలం పట్టుకుందిట, డాలుని పట్టుకుందిట, ఖడ్గాన్ని, శంకు చక్రాలని, గదని దాల్చి ఉన్నది. ఆవిడ చుట్టూరా కిన్నెర కింపురుష అప్సర స్త్రీలందరూ కూడా ఆవిడని సేవిస్తున్నారు. వెంటనే ఆవిడ కంసుడితో మాట్లాడుతున్నదండి. కిం మయా హతయామంద జాత కలు తవాంతకృత్. మూర్ఖుడా రే, నన్ను చంపడం వల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదన్నది. పూర్వం అశరీరవాడి పలికినట్లుగానే నీ శత్రువు ఒక చోట ఉన్నాడు, తప్పకుండా సమయం వచ్చినప్పుడు నిన్ను నిర్జిస్తాడు, వేచి చూస్తూ ఉండమని చెప్పింది. ఈ విధంగా చెప్పి అంతర్ధానమైపోయిందండి ఆకాశంలోనే. వెంటనే చూడండి, ఆవిడ భూలోకంలో చాలా పేర్లతో నేను ప్రసిద్ధి చెందుతాను తర్వాత అని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమైంది. దేవకీ వసుదేవులిద్దరినీ కూడా బంధ విముక్తులు చేసేట్టు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ కంసుడు వీడు చూడండి మాట ఎలా మారుస్తాడో. అహో భగిని అహో భామ మయావాం పతపాత్మన. నేను ఎంత తప్పు చేశానే చెల్లిని, ఎందు చాలా తప్పులు చేశాను, నా ప్రాణం ఎక్కడ పోతుందోననేటటువంటి భయం చేత మిమ్మల్ని బంధించి మీ పిల్లల్ని అనవసరంగా నేను చంపాను. కానీ నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఏమిటి అంటే, దైవం అప్యనృతం అనృతం వ్యక్తిన మత్య ఏవ కేవలం. ఒక్కొక్కసారి దైవం కూడా అబద్ధం ఆడుతుందని నాకు అర్థమైంది అన్నాడు. ఎందుకంటే 7వ సంతానం, ఈ అష్టమ సంతానం వచ్చేటప్పటికల్లా, ఏడో సంతానం వచ్చేటప్పటికల్లా మగపిల్లవాడు పుట్టాలి కదా. కానీ ఆడపిల్ల పుట్టింది అంటే దైవం చెప్పిన మాట కూడా ఒక్కొక్కసారి జరగదేమోనని నాకు ఇప్పుడు అనిపించింది అన్నాడు. వీడు యోగమాయలో పడ్డాడు చూడండి. కాబట్టి ఏమిటి అంటే, ఇంకా దుఃఖించవలదో చెల్లి, నేను తప్పు చేశాను నీ ఎందు మా శోచత, ఇంకా ఏడవ బాధపడకు,
మిమ్మల్ని విధులు పెట్టేస్తున్నాను నేను అన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరినీ బంధ విముక్తులు చేశాడని. ఎప్పుడైతే బంధ విముక్తులు చేశాడో వాళ్ళిద్దరూ ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని నోచుకున్నటువంటి ధన్యాత్ములు. వాళ్ళని చూడగానే ఎవరికి కూడా ఇంక హింసించాలనే భావం కలగదు. అలాంటి ఆయన కూడా వాళ్ళ యందు ఒక మమకారాన్ని పొంది విడిచిపెట్టాడయ్యా. మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మ సనాతన. సమస్త దేవతలకి మూల పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సనాతన ధర్మం వర్ధిల్లింపజేయడం కోసం అతడు ఈ యొక్క భూమి మీద అవతరించాడు. అయితే చూడండి, వేదములు, గోవులు, బ్రాహ్మణులు, తపశ్చర్యలు, దక్షిణలతో కూడిన యజ్ఞములు మొదలైనటువంటివన్నీ కూడా సమస్తము కూడా సనాతన ధర్మానికి మూలమైనటువంటివయ్యా. తస్యాచ బ్రహ్మ గో విప్ర స్తపోయజ్ఞ సదక్షిణా. అందుకనే గోవు అంటేనే అది సాక్షాత్తుగా పరమాత్మ యొక్క స్వరూపము అని. గోవులోనే సకల దేవతలు ఆవాహన చెంది ఉంటారు. శ్రీకృష్ణుడు, బలరాముడు ఆ యొక్క గోవు యొక్క మలములోను మూత్రముల్లోనూ వెళ్ళి తిరిగి ఆడుకుని ఒళ్ళంతా వాటిని రాసుకునేవారట మనకి చెప్తారు ముందర. అలాంటి మహోత్సవమైనటువంటిది భగవంతుడికి దిష్టి తీయవలసి వస్తే ఆ యొక్క గోమయాన్ని తీసుకొచ్చి బొట్టు కింద పెట్టి, గోధూళి తొక్కినటువంటి మట్టిని తీసుకొచ్చి వేసి దాంతో బొట్లు పెట్టి స్వామివారిని ఆ గో తోక తీసుకొచ్చి తల చుట్టూ తిప్పేవారట గోపికలందరూ కూడా. అలాంటిది గోవుతో సంబంధం ఉన్నటువంటి వారు స్వామివారు. అందువల్ల గోశాలలో మనం చేసే అనుష్ఠానం కానీ పూజ కానీ ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అక్కడ శుభ్రం చేయడమో లేకపోతే అక్కడ జాగ్రత్తగా చూసుకొని ఇవేం అక్కర్లేదయ్యా, అక్కడ అనుష్ఠానం కూర్చొని చేస్తే చాలు. వెళ్ళి సకల శ్రేయోదాయకం, సకల దేవతానుగ్రహం, పితృదేవతానుగ్రహం, అన్ని అనుగ్రహాలు ఆ గోశాలలో చేయడం వల్ల జరుగుతాయి. ఇది సత్యం సత్యం పునఃసత్యం అన్నారు. కాబట్టి అలాంటి గొప్పదైనటువంటి గోవు సకల జీవాలకి కూడా ఆధారభూతమైనటువంటి వాటిల్లో అదొకటి. ఇవాళ బ్రాహ్మణ గోహో అని వీళ్ళందరూ కూడా యజ్ఞానికి మూల పురుషులు. యజ్ఞానికి కావలసిన వాళ్ళల్లో వీళ్ళు ప్రముఖులు. యజ్ఞం ఇవన్నీ కూడా సనాతన ధర్మం యొక్క స్వరూపము. కాబట్టి కంసప్రభో వేదవాదులైనటువంటి బ్రాహ్మణులను, తపస్సంపన్నులను, యజ్ఞములను ఆచరించే స్వభావం గలవారిని, యజ్ఞ హోమములకి అవశ్యంగా నెయ్యి, పాలు, పెరుగు మొదలగు పదార్థాలను సమకూర్చే గోవుల్ని పూర్తిగా రూపుమాపితే కానీ మీ యొక్క శత్రువు ఎక్కడున్నాడో తెలియదు అని మంత్రులందరూ కూడా కంసుడి దగ్గరికి వచ్చి చెప్పారు. ఓ సమావేశం పెట్టాడు. వెంటనే వీడు ఎప్పుడు నా శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి నేనన్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐడియాలు ఇవి. కాబట్టి బ్రాహ్మణుల్ని, గోవులు ఉన్న చోట ఉంటాడు పరమాత్మ. ఈ గోవుల్ని పెంచే వాళ్ళ దగ్గర, బ్రాహ్మణుల దగ్గర వెతికిద్దామన్నారు. చూడండి, కంసుడే దుష్టుడు అనుకుంటే ఈ కంసుడి కన్నా దుష్టులుట ఈ మంత్రులందరూ కూడా. అయితే దుర్మార్గులు వారి ఆలోచన చేసిన పిమ్మట కాలపాసవసుడైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడా వాడు ఏం చేశాడు అంటే హింసించడం మొదలుపెట్టాడు. అంటే వీడికి ఇంకా చావు దగ్గర పడిపోతుంది అని అర్థం. ఎప్పుడైతే బ్రాహ్మణులను హింసించాడో, గోవుల్ని హింసించాడో, ఎక్కడ గోవు ఇబ్బంది పడుతుందో, ఎక్కడ బ్రాహ్మణుడు ఇబ్బంది పడుతున్నాడో అక్కడ ధర్మం కుంటిపడుతుంది. కుంటిపడినప్పుడు అక్కడ పరమాత్మ తప్పకుండా వచ్చి తీరుతారు. ఇదే మనకి శాస్త్రం. కాబట్టి దానవులు సహజంగా రజోగుణం, తమోగుణం కారణంగా ఉచితమైనటువంటి ఆలోచనలు లేకుండా పైగా చావు మూడి ఉన్నందుకు సత్పురుషుల జోలికి వెళ్తున్నారయ్యా, ఇది చెప్తున్నారు. కాబట్టి సత్పురుషులకి అపకారం చేసిన వాళ్ళు దుష్కృత్యముల కారణంగా సంపదల్ని, కీర్తి ప్రతిష్టల్ని, ధర్మాన్ని అన్నింటినీ కూడా కోల్పోతారు. సత్పురుషుల జోలికి వెళ్ళకూడదు, గోవుల జోలికి వెళ్ళకూడదు. గోవు కన్నా సాధు జంతువు మరొకటి లేదు అని చెప్పారు. అయితే చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడని చక్కనైనటువంటి వేడుకలన్నీ జరుగుతున్నాయి గోకులంలో. ఎవరు? ఈ యొక్క యశోదమ్మ తల్లికి మగబిడ్డ పుట్టాడు అని అందరికీ కూడా తెలిసిపోయింది. నందుడు అంతటి వాడు ఆనందించాటండి. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, నందస్వ ఆత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనః. ఇక్కడ చెప్తున్నారు ఒక మాట చూడండి, ఉత్పన్నే అన్నాడు. మాట మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే నందుడు చూశాట పుట్టినప్పుడు, యశోదాదేవికి మొట్టమొదటి బిడ్డ పుట్టినప్పుడు ఇక్కడ మాట పట్టుకోవాలి మీరు. నందస్వ ఆత్మజ ఉత్పన్నే. పుట్టినప్పుడు చూశాడంటే పుట్టినప్పుడు మగపిల్లాడు ఉన్నాడనేగా అర్థం. పుట్టినప్పుడు మొట్టమొదటి మగపిల్లాడు పుట్టాడు, తర్వాత ఆడపిల్ల పుట్టింది కాసేపటికి.
అప్పుడు చూడలేదుట. ముందు మగపిల్లాడు పుట్టినప్పుడు చూశాట. నాకు మగపిల్లాడు పుట్టాడు కదా అనుకున్నట్టు. ఆ పుట్టిన మగపిల్లవాడు ఎవడయ్యా? గోలోక కృష్ణుడు. ఆ తర్వాత ఆ కృష్ణుడిని తీసుకొచ్చి ఇందులో కలిపారు, ఆ విష్ణువుని తీసుకొచ్చి. కాబట్టి ఇక్కడ చక్కగా ఈ మాట వల్ల, ఈ ఉత్పన్నే అనేటటువంటి మాట వల్ల ఖచ్చితంగా తెలుస్తున్నది ఏమిటంటే, శ్రీధర స్వామి వారు అంటారు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ గోలోక కృష్ణుడు ఉన్నాడు. అందువల్ల రాధాదేవి గోలోక కృష్ణుడు బృందావనాన్ని వీడిచి రారుటండి. కృష్ణుడు బృందావనంలో ఉన్నంత వరకు గోలోక కృష్ణుడితో కలిసి ఉన్నాడు. బృందావనం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఆయన బృందావనంలో ఉండిపోయాట. ఈ కృష్ణుడు మాత్రం బయటకు వచ్చాడు మళ్ళీ మధురా నగరానికి అని చెప్తారు పెద్దలు. కాబట్టి భాగవతాన్ని దర్శనం చేసిన వాళ్ళ మాటలు మనం శిరోధార్యంగా భావించాలి. ఇక్కడ చూడండి, జాతాహ్లాదో మహామనాహ, జాతకర్మలన్నీ కూడా చేయించడానికి సిద్ధపడుతున్నాడు పిల్లవాడికి. ఇక్కడ చూడండి, మహానందుడు, నందుడు, ఉపనందుడు అని కేటగిరీలంటివి. నందుడు అంటే పేరు కాదు, అది ఒక పదవి. ఏమిటయ్యా అన్నారు, నందుడు అన్నవాడి దగ్గర ఆవులు ఎన్నుంటే అన్ని రకాలుగా వాడికి పోస్ట్ ఇస్తారన్నారు. 9 లక్షల ఆవులు ఉంటే అన్ని 9 లక్షల ఆవులు ఎవరైతే మేపుతున్నారో అతన్ని నందుడు అంటారట. 9 లక్షల కన్నా తక్కువ ఆవులు ఎవరైతే మేపుతున్నారో అతన్ని ఉపనందుడు అంటారు. 9 లక్షల కన్నా ఇంకా ఎక్కువ ఆవులు ఎవరైతే మేపుతున్నారో వాళ్ళని మహానందుడు అంటారు. కాబట్టి ఇక్కడ నందుడు 9 లక్షల ఆవులు కలిగి ఉన్నాడు అన్నారు. అయితే చూడండి,